ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక చోట అంటాడు, నా కట్టడలు మీరు గైకొని నా యొడల దేశములో పేదలు ఉండనే ఉండరు అంటాడు. పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగుంది. గమనించండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టట్లా. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడు కాదు మరి ధనవంతుడు అవుతున్నాడు. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. కేసీఆర్ గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి నాన్నబడి ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చినా, ప్రధానమంత్రి గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనికుడు మరి ధనికుడు అవుతున్నాడు. అద్భుతం చెప్పమంటారా? పేదరికాన్ని నిర్మూలన చేయగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది.